ఇప్పుడు మనము వరల్డ్ వార్స్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. ఇవాళ ఒలింపిక్ జ్యోతిని ఇక్కడ తీసుకొస్తారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి పాస్ అవుతూ వస్తుంటుంది జ్యోతి. ఇవాళ ఇక్కడ తీసుకొస్తున్నారు. చూడండి, ఇక్కడ ఎవ్వరు లేరు. నేను మార్నింగే వచ్చిన, జనాలు చూడడానికి మస్తు మంది వస్తారని చెప్పేసి వీడియో తీయడానికి రాదు కదా, అట్లా అని మార్నింగే వచ్చేసిన. ఒలింపిక్స్ 1924లో ప్యారిస్లో జరిగింది. దాని తర్వాత ఇప్పుడు జరుగుతుంది, అంటే 100 years తర్వాత జరుగుతుంది. ఈ ఒలింపిక్స్ గేమ్స్కి సెక్యూరిటీ కోసం ఇండియా నుంచి K9 టీమ్ని ఇక్కడ రప్పించిండ్రు. మన ఇండియన్ అథ్లెట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడున్న మన ఎంబసీ వాళ్ళు ఇండియన్ హౌస్ ఎస్టాబ్లిష్ చేసిర్రు. మన భారతీయులందరూ వెళ్ళి ఎంకరేజ్ చేయవచ్చు. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు ఒలింపిక్స్ జరుగుతుంది ప్యారిస్లో. రీసెంట్గా మన PV సింధుని ఫ్రాన్స్ వాళ్ళు వెల్కమ్ చేసిండ్రు. పార్టిసిపెంట్స్ వచ్చేసి 10,500 అథ్లెట్స్ ఫ్రమ్ మోర్ దాన్ 200 కంట్రీస్ నుంచి అంట. ఇక్కడ ఇప్పుడు సమ్మర్, స్కూల్స్కి అన్నిటికీ హాలిడేస్ ఉన్నాయి. కానీ ఈ ఈవెంట్ ఇక్కడ సర్జీలో అవుతుందని చెప్పేసి చాలామంది పిల్లల్ని కూడా తీసుకొని వచ్చిండ్రు. అండ్ ఈ రకరకాల వెహికల్స్ అవి ఇవి చూసే వరకు అసలుకి చాలా గట్టిగా అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇప్పుడే వచ్చింది జ్యోతి కౌన్సిల్ డిపార్ట్మెంట్ దగ్గరికి. చాలామంది వచ్చిన గెస్ట్స్ అందరూ స్పీచెస్ ఇవ్వడము అట్లా అన్నీ జరిగినాయి. అండ్ క్రాకర్స్ వేల్చిండ్రు, కలర్స్ వచ్చేటివి అవన్నీ మంచిగా అనిపించినాయి చూడగానే. పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేసిర్రు. ఇప్పుడు వచ్చే జూలై 26 రోజు ఈవినింగ్ 8:24కి ఓపెన్ సెరమనీ స్టార్ట్ అవుతుంది ప్యారిస్లో. పరేడ్ ఉంటుంది, రివర్ సెయిన్లో తీస్తారు. 6 kilometers ఒక రౌండ్ కొడతారు బోట్ల పైన. ట్రొకారెడో దగ్గర ఎండ్ అవుతుంది. ఇంకా ప్యారిస్ వీడియోలు మీ ముందుకు వస్తున్నాయి. అండ్ మీకేమైనా ప్లేసెస్ చూడాలి అని మీకు అనిపిస్తే మీరు కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. అండ్ లైక్, షేర్, కమెంట్ ఖచ్చితంగా చేయండి. బాయ్.